హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రచిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వ్లాగ్స్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ అసలు టైమే కుదరట్లేదు. ఇంకా పర్టికులర్గా వీడియో రికార్డ్ చేసుకోవాలి. నేను వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటున్నాను కానీ ఎడిటింగ్కి ఇంకా వాయిస్ ఓవర్కి అయితే నాకు అసలు టైమే కుదరట్లేదు అనమాట. డే టైంలో అయితే అస్సలు కుదరదు. ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇంకా ఎడిటింగ్ చేయాలనుకుంటే ఓన్లీ నైట్ టైమే చేస్తానన్నమాట. డే టైంలో పిల్లలతోని ఇంకా ఇంట్లో వర్క్స్ హడావిడి ఇంకా గోల గోలుగా ఉంటుంది కాబట్టి నేను ఈ రికార్డింగ్ ఎడిటింగ్ అనేది డే టైంలో అస్సలు పెట్టుకోను. నేను రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాను వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి యూట్యూబ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాను కానీ నాకు అసలు టైమే కుదరట్లేదు. ఈ ఇంట్లో వర్క్స్తోని ఇంకా పిల్లలతోని వాళ్ళు పడుకున్న టైంలో ఇంకా సమ్ అదర్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా వాళ్ళు లేస్తారు. మళ్ళీ ఇంకా రొటీన్గానే ఉంటుందన్నమాట. నేను ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత అయినా ఇప్పటి వరకైనా ఇన్స్టాంట్గా చేసే వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటాను. ఫర్దర్గా చేయాల్సిన వర్క్స్ ఏదైనా పోస్ట్పోన్ చేయాల్సిన వర్క్స్ ఉంటే మాత్రం అలానే పోస్ట్పోన్ చేసి అలానే వదిలేస్తా. చేద్దాంలే ఆ టైప్ ఆఫ్ పర్సన్. కానీ ఇట్స్ ఏ వెరీ వర్స్ట్ అండ్ బ్యాడ్ థింగ్ నాలో ఉన్నది. నాకే అనిపిస్తూ ఉంటుంది ఏదైనా పట్టుపట్టి చేయాలనే మనస్తత్వం అయితే అస్సలు లేదు నాకు. నేను అదే మార్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. నాకు చాలా వరకు ఇంట్రెస్ట్ అంటే డిఐవైస్ మీద. ఇంకా ఇప్పుడిప్పుడు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఏంటంటే ఈ ఆర్ట్ వర్క్స్, ఇంకా బ్లౌజ్ మీద కలర్ పెయింటింగ్స్, ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలని అయితే ఆశ చాలా ఉందన్నమాట. బట్ నా బద్ధకం, పోస్ట్పోన్ చేసే మనస్తత్వం, చూద్దాంలే టైం ఉంది కదా అని చెప్పి అనుకుంటే మాత్రం నేను అస్సలు చేయలేను. అదే నేను మార్చుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు చాలా వర్క్స్ ఉంటున్నాయి, చాలా టైర్డ్ అయిపోతున్నాను ఇంకా పిల్లలతోని. నాకు అసలు రెస్ట్ ఉండట్లేదు. అండ్ హెల్త్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఈ టైంలో హెల్త్కి చాలా ప్రియారిటీ అయితే ఇవ్వాలి. మనము ఈ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ టైంలో ఎంత రెస్ట్ అయితే తీసుకుంటామో ఫర్దర్గా మన హెల్త్ అయితే అంత మంచిగా ఉంటుందంట. ఈ 2026లో నాలో ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా బ్యాడ్ థింగ్స్ అయితే నేను మార్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ డే ఇన్ మై లైఫ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి అంత హడావిడి లేకుండా కొంచెం కామ్గా పిల్లల్ని చూసుకోవడం ఇంకా నా సెల్ఫ్ కేర్ గురించి మాత్రమే ఉంటుంది. అదే మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పిల్లల్ని చూసుకొని ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని చూస్తే మాత్రం ధూమ్ ధామ్గా ఉంటుంది. అస్సలు ఒక్క సెకండ్ కూడా నాకు అలా కూర్చొని టీ తాగడానికి కూడా టైం ఉండదు. అలా ఉంటుందన్నమాట. ముందు ముందు వచ్చే వీడియోస్లో కూడా డే ఇన్ మై లైఫ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని ఇంట్లో వర్క్స్తోని పిల్లల్ని చూసుకోవడము ఎలా ఉంటుందనేది అయితే నేను ఫర్దర్గా ముందు వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది నాకు రెస్ట్ ఉండదా అని చెప్పి. నేను పొద్దంతా ఎన్ని పనులు చేసినా నాకు రెస్ట్ లేకుండా అన్ని పనులు చేసినా కూడా ఇంకా ఏదో చేయలేదు అనే వెల్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నాకు నైట్ పడుకునే ముందు. ఇంకా రొటీన్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నా పోస్ట్ పార్టమ్ టైంలో ఒక 1 మంత్ ఏమో ఉన్నాను. సో అక్కడ రొటీన్ ఎలా ఉంటుందంటే ఇంకా నైట్ టైంలో మా నాన్నమ్మ చూసుకుంటారు. ఇంకా నైట్ టైంలో ఫీడింగ్కి మాత్రమే నేను లేస్తానన్నమాట. ఫీడ్ చేసిన తర్వాత బేబీని మా నాన్నమ్మనే చూసుకుంటుంది. అంతగా నేనైతే స్లీప్ లాస్ అవ్వలేదు. అండ్ మార్నింగ్ టైంలో కూడా నేను బేబీ లేచిన తర్వాతనే లేస్తుండే. బేబీ లేచినాక కూడా ఆ తర్వాత కూడా నేను పడుకునేదాన్ని. లేవంగానే మా అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు ఆడిస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను అరౌండ్ 8-9 కల్లా లేస్తుండే. ఇంకా వషిని మా నాన్న వాళ్ళు చూసుకుంటారనమాట. సో లేవంగానే ఎలా ఉంటుందంటే మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవడం, ఇంకా అన్నీ రెడీగానే ఉంటాయి. నేను పాలు తాగడం, ఇంకా టీ తాగడం, బేబీని చూసుకోవడము, ఇంకా బేబీకి బాతింగ్, ఈ ఆయిల్ మసాజ్ అయినా కానీ మా అమ్మ చూసుకునేదనమాట. ఇంకా వషిని మాత్రం టేక్ కేర్ చేసుకునేదాన్ని నేనే. ఎందుకంటే వాడు నా మాట తప్ప ఎవరి మాట వినడు. బాగా గారాబం అనమాట. సో నేనే భయపెట్టి అరిచి ఇంకా నేనే చూసుకునేదన్నమాట. ఇంకా వాడికి బాత్, ఫ్రెష్ అప్ అన్నీ అమ్మ చేపిచ్చేది. కానీ వాడికి ఇంకా తినిపియడము నాతోనే తింటాడనమాట. ఇంకా తినిపియడము అవి ఇవి చూసుకోవడము, పడుకోబెట్టడము అలా అవన్నీ నేనైతే చేసుకునేదాన్ని. ఇంకా పాపనైతే ఓన్లీ ఫీడ్ చేయడం మాత్రమే ఉండేది అమ్మ వంటలో నేను.
ఇంకా పడుకోబెట్టడము, పాపను బాతింగ్ గానీ ఇంకా ఏడిస్తే గానీ, ఏం చేసినా గానీ పాపను మాత్రం మా అమ్మ, నానమ్మ అయితే చూసుకునేవాళ్ళనమాట. నేను ఓన్లీ ఫీడ్ చేసేదాన్ని. వషిని మాత్రమే చూసుకునేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఖాళీగానే ఉంటాను కాబట్టి చిన్న చిన్న వర్క్స్ ఏదన్నా ఉంటే, టైం ఉంటే, ఈ పిల్లలు పడుకుంటే మాత్రం అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా డేసే ఉన్నాను. పోస్ట్ పార్టమ్ సిరీస్ కూడా చేశాను కుదిరినప్పుడల్లా. అండ్ ఒక లాంగ్ వ్లాగ్ కూడా డే ఇన్ మై లైఫ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. అదేంటో పిల్లలు పడుకున్నప్పుడు అయితే చాలా టైం ఉన్నప్పుడు మనకైతే నిద్ర రాదు. వాళ్ళు మెలుకుతో ఉన్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు మాత్రం చాలా నిద్ర వస్తూ ఉంటుంది. మెయిన్గా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా వర్క్స్ ఉంటాయి, కానీ నాకు టైం ఉండదు రెస్ట్ తీసుకోవడానికి. ఆ టైంలో నాకు చాలా నిద్ర వస్తూ ఉంటుంది. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు చాలా వరకు చాలా టైం ఉండే, కానీ నేనైతే ఎక్కువ టైం అయితే ఎక్కువ సార్లు ఆఫ్టర్నూన్లో అయితే అస్సలు పడుకోలేదు. ఈ బ్లాగ్ షూట్ చేసిన రోజైతే ఇంట్లో చాలా వర్క్సే ఉండే అనమాట. సో అమ్మ ఒక్కతే అన్ని పనులు చేసుకుంటా ఉంటే ఇంకా వర్షికి బాత్ చేపియడము, ఇంకా వాడికి తినిపియడము, ఇంట్లో అమ్మకి కొన్ని కొన్ని వర్క్స్ అయితే హెల్ప్ చేశానన్నమాట. ఇంకా నా సెల్ఫ్కి నాకు కావాల్సినవి, వర్షికి కావాల్సినవన్నీ నేనే చూసుకున్నాను. మ్యాక్సిమం రోజైతే మా అమ్మ వాళ్ళే చూసుకుంటారు, కానీ అమ్మకి ఎక్కువ వర్క్ ఉండేసరికి అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు రెస్ట్ తీసుకోవడానికి టైం లేనప్పుడు చాలా వర్క్స్ అన్నీ నేనే చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు మా అమ్మ ఎలా చేసేదో ఎలా చేస్తుందో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనము ఒక హౌస్ వైఫ్ అయినప్పుడు ఆర్ పిల్లలకి మదర్ అయినప్పుడు మాత్రమే మనకి ఇంకా మన అమ్మ వాల్యూ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా. నార్మల్గా పెళ్ళికి ముందైతే నేను అసలు మా అమ్మకి ఏ హెల్ప్స్ చేయకపోతుండే అనమాట. చిన్న చిన్న వర్క్స్ కూడా చేయకపోతుండే. అండ్ నేను తినే ప్లేట్ కూడా కడగకపోతుండే. ఇంకా పెళ్ళి తర్వాత ఇన్ని వర్క్స్ చేస్తుంటే అసలు నాకు మా అమ్మ గురించి ఆలోచన వస్తూ ఉంటుంది. చాలా బాధ వస్తుంది అప్పుడప్పుడు. చాలా వర్క్స్ ఎక్కువైనప్పుడు, లిటరల్గా రెస్ట్ లేనప్పుడు, టైర్డ్ అయినప్పుడు అయితే ఏడుపు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇన్ని వర్క్స్ చేసిన తర్వాత కూడా అసలు ఏం చేస్తున్నావు అన్నట్టుగా ట్రీట్ చేస్తే మాత్రం ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. సో ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, మా విలేజ్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. అండ్ ఇక్కడ జూమింగ్లో చూపిస్తున్నాను కదా, అదైతే మా పాతిల్లు అనమాట. నా చిన్నప్పటి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. నాకు మా కొత్తిల్లు కంటే మా పాతిల్లే చాలా ఇష్టం. మా పాతిల్లు అయితే పెంకుటిల్లు అనమాట. ఎంత బాగుండేనో, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉండే. నాకు ఈ పెద్ద పెద్ద ఇళ్ళ కంటే ఏంటో ఇప్పటికైనా సరే ఈ పెంకుటిల్లు ఇంకా కట్టెలతో కట్టిన ఇల్లులు ఉంటాయి కదా, అలాంటి ఇల్లులు అంటేనే ఇష్టం. ఇలా నాకే ఉంటుందా ఇంకెవరికైనా ఉంటుందా అని అయితే నాకు తెలీదు. ఇలా కూడా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు, కానీ ఏమో నాకు ఇలానే నచ్చుతుంది. సింపుల్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుందంటే, నేను లెగుస్తాను, ఫ్రెష్ అప్ అవుతాను, టీ ఆర్ కాఫీ ఇంకా పాలు ఏదైనా సరే తాగుతాను. ఆ తర్వాత వర్షితోని కాసేపు, పాపతోని కాసేపు టైం స్పెండ్ చేస్తాను. ఇంకా వాళ్ళకు బాత్ టైం అయిపోతుంది. పాపకు ఫీడింగ్ చేస్తాను, ఆయిల్ మసాజ్ చేస్తారు. ఇంకా పాపకు బాత్ అయిపోతుంది. పాపను రెడీ చేసి పడుకోబెట్టేస్తాను. ఆ తర్వాత వర్షికి తినిపియడం, బాత్ చేపియడం, ఇంకా రెడీ చేయడం, ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టడం. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వడం, ఇంకా నేను తినడం. టైం ఉంటే నిద్ర వస్తే పడుకోవడం, లేకపోతే అమ్మ వాళ్ళతోటి సోది ముచ్చట్లు పెట్టడం, ఇంకా ఫోన్ చూడడము, అంతే. లెగడం, తినడం, పిల్లల్ని చూసుకోవడం, అంతే. రెగ్యులర్గా ఇలానే ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పని చేసేదంటే జస్ట్ ఇంకా ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ చికాగా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకోవడం, నా కంటికి నీట్గా కనిపించేలాగా పెట్టుకోవడం, ఇంకా ఇంట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రజితా వ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రజితా వ్లాగ్స్. చేసి నీట్గా ఉంచుకోవడం. అండ్ నాకు ఏదైనా తినాలనిపిస్తే ఇన్స్టంట్గా నాకు తినాలనిపించేది నేను మాత్రమే చేసుకోవడం. మా అమ్మ చేసి పెట్టదు, తనకు టైం ఉండదు అనమాట. ఇవి మాత్రమే చేస్తాను నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొందరు పాజిటివ్గా అంటే పాజిటివ్ రియాక్ట్ అయ్యారు, కొందరు అవసరమా అన్నట్టు ట్రీట్ చేశారనమాట. అండ్ నెగిటివ్గా ట్రీట్ చేసే వాళ్ళని మన మైండ్లోంచి తీసేయాలి. పాజిటివ్గా ఓకే చెయ్యి బాగుంటుంది అనే వాళ్ళ విషయాలు మాత్రమే మనం ఇంకా అదే మనకి
సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ లాగా ఫీల్ అయ్యి ఇంకా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ ఈ మధ్య రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి కదా, అప్పుడు ఇంకా విలేజెస్లో అందరూ ఒకే దగ్గర కలుస్తాం కదా, ఇంకా ఓటు వేయడానికి అందరూ వస్తారు కదా విలేజెస్కి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ. ఆ టైంలో చాలామందిని మీట్ అయ్యాను అనమాట మా విలేజ్లో. అందరూ అంటే నేను అంటే నాకు తెలియని వ్యక్తులు కూడా నా దగ్గరికి వచ్చి నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వీడియోస్ బాగా చేస్తున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటావు కదా అని ఇంక గుర్తించడం. 100%లో ఒక 70-80% వరకు నాకు ఇలాంటివే ఫేస్ చేశాను అనమాట. ఇలా అందరూ నన్ను గుర్తించి వీడియోస్ చేస్తావు కదా, యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి అనడం నాకు చాలా బాగా అనిపించింది. అందరి దగ్గర నుంచి పాజిటివ్గా నవ్వుతూ ఇలా చెప్పడం మంచిగా అనిపించింది. వీడియోస్ చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. ఫర్దర్గా కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.